నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ప్రేక్షకులందరికీ రిపబ్లిక్ డే దినోత్సవ శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ లో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో రిపబ్లిక్ డే వేడుకలకు గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం జగన్ దంపతులు, మంత్రులు, అధికారులు హాజరయ్యారు. ముందుగా పోలీసుల గౌరవ వందన స్వీకరించిన గవర్నర్ నజీర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. సాయుధ దళాల పరేడ్ను పరిశీలించారు. వివిధ శాఖలకు చెందిన శకటాలను తిలకించగా సంక్షేమ శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పోలీస్, ఇండియన్ ఆర్మీ, ఎన్సీసీ దళాల కవాతు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భిన్నత్వంలో ఏకత్వం మన దేశ ప్రత్యేకతని, ప్రజాస్వామ్య నిర్మాణంలో ప్రతి ఒక్కరి పాత్ర ఉండాలన్నారు. ఐకమత్యంగా రాష్ట్రం అభివృద్ధి కోసం అంతా పనిచేయాలని, ఎదురైన అడ్డంకుల్ని అధిగమిస్తూ మన లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. ఏపీలో ప్రస్తుతం ప్రభుత్వం అంకిత భావంతో ప్రజలకు ఎన్నో సేవలు అందిస్తుందని, సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తెచ్చిందన్నారు. बाजू शस्त्र करेगा, बाजू शस्त्र। Parade Commander Shri Nachiket Shelke IPS is coming forward to the saluting dais to invite the Honorable Governor to review the parade. చెక్ పెరేడ్ ని పరిశీలించేందుకే విచ్చేవలసిందిగా ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారిని అభ్యర్థించేందుకై పెరేడ్ కమాండర్ శ్రీ నచికేట్ షెల్కే ఐపీఎస్ సెల్యూటింగ్ డయాస్ వద్దకు విచ్చేశారు. DGP sir is accompanying Honorable Governor on review vehicle. గౌరవనీయులైన గవర్నర్ గారు పెరేడ్ కమాండర్ అభ్యర్థనను మన్నించి పెరేడ్ పరిశీలనకై వెళుతున్నారు. विश्राम होगा, विश्राम। నిర్దిష్ట కాల వ్యవధిలో 540కి పైగా సేవలు, కుల, మత, వర్గ, ప్రాంత, పార్టీలకు అతీతంగా లంచాలు, అవినీతి, వివక్షకు తావు లేకుండా పారదర్శకంగా 100కి కౌలు రైతులు, ఆర్ఓఎఫ్ఆర్ అటవీ దేవాదాయ భూములు సాగు చేసుకుంటున్న రైతన్నలకు కూడా వైఎస్ఆర్ రైతు భరోసా, విత్తనం నుండి పంట విక్రయం వరకు రైతన్నలకు అన్ని సేవలు గడప వద్దనే అందించే వన్ స్టాప్ సెంటర్లుగా 10,778 రైతు ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్. ఇప్పుడు మన ముందుకు వస్తోంది డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ శకటం. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా పేదవానికి కూడా నాణ్యమైన వైద్యం ఉచితంగా అందిస్తోంది జగనన్న ప్రభుత్వం. గతంలో ఉన్న 1059 వైద్య ప్రక్రియలను 3257కు పెంచి 2315 నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్యం అందిస్తోంది జగనన్న ప్రభుత్వం. చికిత్స వ్యయ పరిమితిని 25 లక్షల రూపాయల వరకు పెంచింది జగనన్న ప్రభుత్వం. వైద్యం ఖర్చు 1000 రూపాయలు దాటిన అన్ని చికిత్స 4 ఎన్నికలు దేశంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య పండుగ. ఈ పండుగలో అర్హులైన ఓటర్లందరూ పాల్గొనేలా సమాయుత్త పరుస్తోంది భారత ఎన్నికల సంఘం. ఓటుకు సాటి లేదు, నేను ఖచ్చితంగా ఓటు వేస్తాను అనే నినాదంతో జనవరి 25, 2024న జాతీయ దినోత్సవం నిర్వహణ. సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్ల భాగస్వామ్యాన్ని గణనీయంగా పెంచడమే. It's a day to reflect on our journey, honor the architects of our constitution and reaffirm our commitment to the ideals of liberty, equality and fraternity. Let us commence this celebration with a sense of pride in our achievements and with an unwavering belief in the bright future that lies ahead of us. As we are celebrating 75th Republic Day, I am proud to say that my government continues to serve the people with unwavering commitment and dedication to the ideals of Constitution. Today we stand together under our tricolor flag to honor and remember the sacrifices of those who fought for our freedom
and democracy. 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని శుక్రవారం నేలపాడులోని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ మువ్వెన్నెల జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1950 జనవరి 26న మన దేశం సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా ప్రకటించబడి 75 వసంతాలు పూర్తి చేసుకున్న గొప్ప శుభదినమని ఈ సందర్భంగా ముందుగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకు అందించిన రాజ్యాంగం నేడు ఒక లివింగ్ డాక్యుమెంట్ గా ఉందని, రాజ్యాంగ గొప్పదనాన్ని ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు హైకోర్టు న్యాయమూర్తులు, వారి కుటుంబ సభ్యులు, పిపి నాగిరెడ్డి, పలువురు రిజిస్టర్లు, సీనియర్ న్యాయవాదులు, బార్ అసోసియేషన్ తదితరులు పాల్గొన్నారు. Welcome you all to this glorious celebration of 5th Republic Day. As we step into public, we must understand that our constitutional makers were not satisfied for it. If Independence Day is a salute to the writing of our constitution inclusive in that only within the framework of constitutional governance, ruled by law rather than by men. A survey of South Asian screen and point out that Indian polity and nobody above the law. సమాజంలోని ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ వారి విద్యుక్త ధర్మాన్ని సక్రమంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి పిలుపునిచ్చారు. 75వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని శుక్రవారం రాష్ట్ర సచివాలయం మొదటి భవనం వద్ద జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ముందుగా జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మువ్వెన్నెల జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ దేశం 75వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా అందరికీ శుభాభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సచివాలయ ముఖ్య భద్రతా అధికారి కె కృష్ణమూర్తి, జిఏడి ఉప కార్యదర్శి రామసుబ్బయ్య, శ్రీనివాస్, సచివాలయ ఉద్యోగుల సంఘ అధ్యక్షులు వెంకట్రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. జనవరి 26 తేదీ యొక్క ప్రాముఖ్యతను ఒకసారి మనము గుర్తు చేసుకుంటే 1950 సంవత్సరంలో జనవరి 26 తేదీనే మన భారత రాజ్యాంగం అమల్లోకి రావడం జరిగింది. మరి ఈ అమల్లోకి వచ్చే ముందు రాజ్యాంగం ఏ రకంగా మనకు తయారు చేసి అందజేయడం జరిగిందో ఒకసారి మనము గుర్తు చేసుకోవడం ఈ సందర్భంగా ఉచితము. మన భారతదేశం స్వాతంత్రము ఆగస్టు 15, 1947 సంవత్సరంలో వచ్చిన తర్వాత 1947 మనకి అప్పుడు ఒక రాజ్యాంగం అంటూ ఏమీ లేదు. అప్పుడు మనకి దేశాన్ని గవర్న్ చేసే ఒక
సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తెస్తూ కుల మత ప్రాంతాలకు అతీతంగా ఈ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని గుంటూరు జిల్లా వైద్య అండ్ ఆరోగ్య అధికారి డాక్టర్ కె విజయలక్ష్మి అన్నారు. 75వ గణతంత్ర వేడుకలను పురస్కరించుకొని గుంటూరు లక్ష్మీపురంలోని గుంటూరు జిల్లా ల్యాబ్ అండ్ ఎక్స్రే ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించి అనంతరం జరిగిన సభలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ అసోసియేషన్ భవిష్యత్తులో కూడా పేద ప్రజలకు గతంలో కన్నా మెరుగైన సేవా కార్యక్రమాలు అందించాలని ఈ సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు. మారుమూల ప్రజలకు కూడా సేవలు అందించి ఇలాంటి ప్రభుత్వ పథకాలు ప్రజా అభ్యున్నతి కోసం నిరంతరం కొనసాగాలని గౌరవ అతిథి వెన్నెముక మరియు ఎముకల వైద్యుల డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. కార్యక్రమ నిర్వాహకులు బాలసుధ డయాగ్నోస్టిక్ అధినేత అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఆనం సంజీవరెడ్డి జెండా పండుగను తమ అసోసియేషన్ దశాబ్దాల కాలంగా నిర్వహిస్తూ తమ దేశభక్తితో పాటు అంకిత భావాన్ని కూడా చాటుకుంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి శ్రీహరి, కృష్ణ, లక్ష్మణ్, ఆయుబ్ ఖాన్, బాబ్జీ, ఆళ్ల రామకృష్ణారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నా శుభాకాంక్షలు. మీరందరూ కూడా యూనిట్గా ఉండి చక్కగా మనము ఈ గుంటూరు జిల్లాలో పేద ప్రజలందరికీ కూడాను మన వంతు తరపున మనము ఏం సహాయం చేయాలనేది, తర్వాత వాలంటరీగా మీరు చాలా మంచి పనులు చేస్తున్నారు. ఇదే విధంగా ముందుకు కూడా చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చిన మీకు అందరికీ నా ధన్యవాదాలు. ఓకేనండి. ఈరోజు మనకి చాలా పండగైన వాతావరణం. జనవరి 26 అంటే మనకి పూర్తి స్వేచ్ఛ, అంటే మన రాజ్యాంగం మీద ఒక పట్టు రావడం అనేది ఈ సంవత్సరం ఇది జనవరి 26 తోటి మనకి స్టార్ట్ అవుతుంది. అందువల్ల ఏంటంటే మనం ఈ స్వేచ్ఛని ఎలా మన రాజ్యాంగాన్ని ప్రపంచం మొత్తం కూడా మన రాజ్యాంగం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ప్రతి విషయాల్లో మనం చేసే ప్రతి స్టెప్పును కూడా ప్రపంచం మొత్తం కూడా ఒక అద్భుతంగా చెప్పుకుంటుంది. ఎందుకంటే ఇక్కడ కులాలకి మతాలకి అతీతంగా మనిషికి ఎవరికి తారతమ్యం లేకుండా అందరూ కూడా ఒక పద్ధతిగాను ఒక నిబద్ధతగాను చేస్తారు. ఇప్పుడు ఇందాక మా సార్ వాళ్ళు అందరూ చెప్పినట్టు కూడా కులం మతం అన్నిటికీ ఉంటాయి, కానీ దీనికి అన్ని కులాలు అన్ని మతాలు అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ప్రోగ్రామ్ని సెల్యూట్ చేస్తారు. అందుకే మన దేశాన్ని కుల రహిత దేశంగా చెప్పుకుంటూ జరుగుతుంది. దీనికి ప్రతి సంవత్సరం కూడా మా గుంటూరు జిల్లా ల్యాబ్ అండ్ ఎక్స్రే ఓనర్స్ అసోసియేషన్ తరఫున మా మిత్రులందరి సహకారంతో నేను ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుందండి. ఏది ఏమైనా సరే ఆగస్టు 15, జనవరి 26 ప్లస్ వినాయక చవితి కానీ, ఏ ప్రోగ్రామ్స్ అయినా, గాంధీ జయంతి కానీ, ఏదైనా కానీ మా అసోసియేషన్ స్ఫూర్తితోటి, అసోసియేషన్ సభ్యుల సహకారంతో, అసోసియేషన్లోని ప్రతి ఒక్కళ్ళ సపోర్ట్ తోటి ఈ ప్రోగ్రాం చేస్తున్నాను. దీనికి కూడా మా డిఎంహెచ్ఓ గారు కూడా రావడం జరిగింది. ఒక డిఎంహెచ్ఓ కూడా ఒక అసోసియేషన్ గుర్తించి రావడం అనేది కూడా మా అసోసియేషన్ గర్వంగా చెప్పుకోవచ్చు. అందుకని అసోసియేషన్ని ఇలా సపోర్ట్ చేస్తున్నటువంటి నా తోటి సోదరులకి, మా ల్యాబ్ టెక్నీషియన్స్ అసోసియేషన్ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మీ అందరి సహాయ సహకారాలు ఇలానే అందిస్తే నేను ఇంకొంచెం ముందుకు అసోసియేషన్ ముందుకు తీసుకెళ్తానని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటూ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రభుత్వ ఆసుపత్రిలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైద్య రంగానికి ఎంతో ప్రాధాన్యత ఇవ్వడంతో ఆసుపత్రి అభివృద్ధి వేగంగా ముందుకు సాగుతుందన్నారు. 4వ తరగతి ఉద్యోగుల నుంచి వైద్యుల వరకు అనేక ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తున్నారని ఆయన అన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ డాక్టర్, వైఎస్ ఆరోగ్యశ్రీ పథకాలు పేద ప్రజలకు అందిస్తున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ గోవిందా నాయక్, డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్, సివిల్ సర్జన్ ఆర్ఎంఓ డాక్టర్ సతీష్ కుమార్, అసిస్టెంట్ డైరెక్టర్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ దేశానికి మనం ఏం చేసామంటే గతంలో జరుపుకున్నాం. మరి ఈ కార్యక్రమానికి హాజరైన మా డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది, శానిటేషన్, సెక్యూరిటీ స్టాఫ్ ప్రతి ఒక్కరికి మరి సూపరింటెండెంట్ గారి తరపున
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం గారు. అలాగే నర్సింగ్ సూపరింటెండెంట్ ఆశా సజిని గారు, స్కూల్ ఆఫ్ నర్సింగ్ మన హాస్పిటల్ మన గౌరవనీయులైన సూపరింటెండెంట్ గారు డాక్టర్ ఏకల్ కిరణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో శ్రీనివాస్ గారు, అలాగే గోవింద్ నాయక్ గారు, అలాగే మన అసిస్టెంట్ డైరెక్టర్ గారు శ్రీహిత్ నాయక్. మన భారతదేశానికి స్వాతంత్రం తర్వాత 1947 200 ఏళ్ల క్రితం 200 సంవత్సరాల పైగా మనందరూ కూడా ఆంగ్లేయుల పరిపాలనలో వాళ్ళకి బానిసల్లాగా తల ఉంచుకొని బతకాల్సిన స్టేజ్లో తల ఎదితే ఏమంటారు, మాట్లాడితే ఏమంటారు, ఒక అడుగు ముందుకు వేస్తే ఏమంటారు, ఒక అందరూ కలిసి కూర్చుంటే ఏమంటారు అన్న స్టేజ్ నుంచి వాళ్ళ ఎవరికి వాళ్ళు మాట్లాడటానికి, వాళ్ళ భావాన్ని వ్యక్తీకరించడానికి, వాళ్ళ అంటూ ఒక అడుగు ముందుకేయడానికి వాళ్ళ ఇంత స్వేచ్ఛగా బతుకుతున్నామంటే దానికి కారణం 75 ఏళ్ళ వాళ్ళ గణతంత్ర వేడుకలకి మౌనంగా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో మనం ఎంత జరుగుతుందంటే ఆ టైంలో ఏం జరిగిందో మనకు ఎవరికి తెలియదు, ఎందుకంటే మనం చాలా టైం అంతా కూడా గడిచిపోయింది కాబట్టి నిన్న జరిగింది మనం గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడు మన భావ స్వతంత్రం కోసం, మన స్వేచ్ఛ కోసం పనిచేస్తూ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళందరినీ కూడా ఇవాళ మనం గుర్తు తెచ్చుకోవడం, వాళ్ళని అప్రిషియేట్ చేయడం, వాళ్ళకి నివాళులు అర్పించడం కూడా మనం చేయాల్సిన అవసరం అయితే మాత్రం అందరికీ ఉంది. శ్రీ గోవింద నామజప యజ్ఞ పూర్ణ ఆహుతి మరియు శ్రీ వెంకటేశ్వర సప్తాహ వైభోత్సవములు తెనాలి తాలూకా హైస్కూల్ గ్రౌండ్ నందు 29వ తారీఖున సోమవారం నుండి ఫిబ్రవరి 4వ తేదీ ఆదివారం యజ్ఞ కార్యక్రమాలు జరుగుతాయని ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ తెలిపారు. సంకీర్తన చేయటం ఇలాంటివన్నీ కూడా నిర్వహణ చేస్తున్నారు. అలాగే మనకి తిరుమలలో స్వామివారికి వైకానస సాంప్రదాయంగా చేస్తారు. అదేవిధంగా ఇక్కడ కూడా అలానే జరుగుతుంది. అలాగే 28వ తారీఖు సాయంత్రం పూట మన మార్కెట్ రామాలయం దగ్గర నుండి తాలూకా హై స్కూల్ వరకు నగరోత్సవం చేస్తున్నాం అనమాట. 1000 మంది భక్తులతో, కోలాటంతో, సంకీర్తనతో ఆ కార్యక్రమం జరుగుతుందన్నమాట. అలాగే ఇక్కడ కార్యక్రమాన్ని స్వామివారు వేయించేసినాక ఇక్కడ వాస్తు పూజ జరుగుతుంది. 28వ తారీఖు సాయంత్రం వాస్తు పూజతో ఈ ప్రాంగణం అంతా కూడా వాస్తు దోషాలు కానీ ఏదైనా స్థలాలను ఏమైనా ఉన్నా కూడా దాన్ని అంతా శుద్ధి చేసి స్వామివారి కైంకర్యాన్ని 29వ తారీఖు జనవరి సోమవారం నాడు ప్రారంభం చేస్తున్నారు. ఫిబ్రవరి 4వ తారీఖు ఆదివారం నాడు పూర్ణాతి కార్యక్రమం జరుగుతుందన్నమాట. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ విచ్చేసి స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశ్వర. అందరూ పాల్గొనండి అని చెప్పండి మీరు, ఎందుకంటే మీరు అధ్యక్షులు అయ్యండి, మీరు చెప్తేనే అది జనవరి 29వ తారీఖు నుంచి ఫిబ్రవరి 4వ తారీఖు వరకు ఇలాంటి 7 రోజుల పాటు వెంకటేశ్వర వైభవోత్సవాలు, వెంకటేశ్వర గోవిందనామ సంకీర్తన పూర్ణాహుతి కార్యక్రమాలు జరుగుతాయి. ఇవన్నీ బాలస్వామి ఆధ్వర్యంలో జరుగుతాయి. కాబట్టి భక్తులందరూ ఇచ్చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఈ స్వామితో పాటు ఇంకా స్వాములు వస్తారు, అందరినీ దర్శించుకుని దేవుని కూడా దర్శించుకుని ఎలా వరకు పడతారు. పూజ్యులు శ్రీ బాలస్వామి గారి ఆధ్వర్యంలో శ్రీ గోవిందనామ జపయజ్ఞ పూర్ణాహుతి మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సప్తాహ వైభవోత్సవం ఈ కార్యక్రమం ఇక్కడ భారీ ఎత్తున మన తెనాలిలో ప్రధానులు ఎంతోమంది గొప్ప సంస్కారం గల వ్యక్తులు, అందరూ ఆధ్యాత్మిక సంస్కారం గల వ్యక్తులందరూ చేబూరులో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు మండల అధికారులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ గోపాలకృష్ణ ఎంఆర్ఓ కార్యాలయ ఆవరణలో జాతీయ జెండాను ఎగురవేసి త్రివర్ణ పతాకాన్ని వందనం చేశారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ గోపాలకృష్ణ మాట్లాడుతూ సమాజంలో అందరూ బాధ్యతగా ఉన్నప్పుడే మెరుగైన సమాజాన్ని స్థాపించగలమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సాహితీ కిరణ్, ఎంపీడీఓ బాబురావు, ఎంఈఓలు ప్రసాద్, సుబ్బారావు పాల్గొన్నారు. బాధ్యతాయుతమైన పౌరులుగా ఉంది. మన
భవిష్యత్తును నిర్మించుకోవడంలో భాగంగా ఎంత బాధ్యతగా ఉండాలి అంటే, నేను సొసైటీలో చూస్తూ ఉంటా, బాధ్యత అనేది వ్యక్తులకి చాలా తక్కువగా ఉంటుంది. వెరీ అన్ఫార్చునేట్ అది. ఒక సిగ్నల్ పడితే 1 నిమిషం ట్రాఫిక్లో అది 5 సెకండ్లు ఉన్నప్పుడు కూడా ఆగకుండా దూసుకెళ్ళిపోవడం, ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేసేయటం, బండి మీద వెళ్తూ వెనక ఎవరు వస్తున్నారో కూడా చూసుకోకుండా ఉమ్మేసేంత అట్లాంటి స్వతంత్ర భారతదేశంలో మనం జీవిస్తున్నాం. రాజ్యాంగం రాసుకున్నాం, మనల్ని మనమే పాలించుకోవాలని. కానీ మనల్ని మనం పాలించుకునే క్రమంలో ప్రతి ఒక్కళ్ళు బాధ్యతగా ఉంటేనే మనం అనుకున్న నిజమైన రాజ్యాంగ ఫలాలు అందుతాయని నేను అభిప్రాయపడుతున్నా. 1947లో మనం స్వతంత్రం పొందితే 1950 నాటికి పరిపాలన ఏ విధంగా చేసుకోవాలి అనేటువంటి దానికి ఒక రూపకల్పనే మరి రాజ్యాంగ ఆవిష్కరణ 1950 జనవరి 26. దాన్ని పురస్కరించుకుని ఈ రోజు ఇక్కడ మనం సమావేశం కావడం జరిగింది. అన్ని రకాల హక్కుల్ని పూర్తిగా పొందుకోవడానికి మరి భారత రాజ్యాంగం అనేది మరి ప్రజలకు ఇవ్వబడింది. మరి ఆమోదించి మరి అమల్లోకి వచ్చిన మరి సందర్భంగా ఈ గణతంత్ర వేడుకలను మనం జరుపుకోవడం జరుగుతుంది. గణతంత్ర దినోత్సవ సందర్భంగా రాష్ట్ర జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెనాలి పార్టీ ఆఫీసులో జెండా వందనం చేశారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎంతో మంది సీనియర్ నాయకులు అహర్నిశలు శ్రమించి రాజ్యాంగం రూపొందించిన రోజు ఈ రోజని తెలిపారు. సమాజంలో అందరికీ సమానమైన అవకాశాలు కల్పించినప్పుడే, అందరూ అభివృద్ధి జరిగేలా చేసినప్పుడే ఈ రోజు ప్రాముఖ్యత తెలుస్తుందని తెలిపారు. ఇటువంటి పండుగ రోజు జాతికి మరొకసారి మనం అంకితమై ఏ విధంగా పెద్దలు త్యాగం చేసి కష్టపడి ఆ రోజు స్వాతంత్రం మనకి తీసుకొచ్చారో దాన్ని ఖచ్చితంగా మనందరం గుర్తు తెచ్చుకుని రాజకీయాల్లో ఏమాత్రం అహంకారం లేకుండా ఈ డబ్బు బలాన్ని తగ్గించి స్వార్థం లేకుండా ప్రజల కోసం అంకితమై పనిచేసే విధంగా మన పెద్దలు ఎంతో కష్టపడి అంబేద్కర్ గారి నాయకత్వంలో చక్కటి రాజ్యాంగం తీసుకొచ్చిన రోజు ఇది. ఆ రాజ్యాంగం స్ఫూర్తితోటి మనం వేసే ప్రతి అడుగులో, మనం పరిపాలించే ప్రతి అంశంలో ఆ రాజ్యాంగాన్ని మనం ఆధారం చేసుకుని ముందుకెళ్తా ఉన్నాం. పేదరిక నిర్మూలన, సమాజంలో ప్రతి ఒక్కరికి సమానంగా చూడడం, వాళ్ళకి గుర్తింపు ఇవ్వడం, వాళ్ళని ప్రోత్సహించడం, ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం, ఇది ఒక బాధ్యతగా మనం తీసుకోవాలి. కేవలం రాజకీయాల్లో వచ్చిన పదవుల్ని ప్రభుత్వంలో మనం వాటిని వాళ్ళ స్వార్థాల కోసమే కాకుండా ప్రత్యేకంగా వాళ్ళు ఆలోచించాల్సింది నాయకులందరూ కూడా మన ప్రాంత అభివృద్ధి, మన ప్రజల కోసం శ్రేయస్సు కలిగే విధంగా, రైతాంగానికి ధైర్యం ఇచ్చే విధంగా, ప్రోత్సహించే విధంగా, మహిళలకు భద్రత కల్పించే విధంగా, అన్నిటికన్నా ముఖ్యం సమాజంలో అందరూ కూడా అందరికీ సమానంగా మన అవకాశాలు కల్పించి అందరి అభివృద్ధి జరిగే విధంగా ప్రయత్నం చేస్తేనే ఈరోజు మనం నిజమైన ఆ గుర్తింపు తీసుకురాగలుగుతాం గణతంత్ర దినోత్సవం సందర్భంగా. సో మనస్ఫూర్తిగా జనసేన పార్టీ కార్యాలయం తెనాలిలో ఈరోజు నాయకులందరితో కలిసి
చక్కటి కార్యక్రమం గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు జెండా వందనం చేశారు. దీనిలో భాగంగా తెనాలి నియోజకవర్గ ప్రజానీకానికి 75వ గణతంత్ర దినోత్సవ శుభాభినందనలు తెలిపారు. దీనిలో భాగంగా భారతదేశానికి స్వతంత్రం తీసుకురావడానికి గాంధీ, నెహ్రూ వంటి నేతల కృషి ఎంతో ఉందని, ప్రపంచ దేశాలన్నిటికీ భారతదేశం ఇంత గొప్పగా ఉండటానికి గల కారణం కాంగ్రెస్ అని తెలిపారు. ఫోటో లేకుండా తప్పించుకోవాలని చూస్తాడు. అందుకని అయిపోతుంటే పదవిలో ఉండవు నాయకత్వం వర్ధిల్లాలి. చంద్ర సాంబశివుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి. చంద్ర సాంబశివుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి. చంద్ర గారి నాయకత్వం వర్ధిల్లాలి. చంద్ర గారి నాయకత్వం వర్ధిల్లాలి. రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై హింద్. జనగణ అందరికీ నమస్కారం. ఈ రోజున మన తెనాలి నియోజకవర్గ మరియు తెనాలి డివిజన్ యొక్క పౌరులందరూ కూడా భారతదేశపు 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. మనకందరికీ తెలుసు, భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడమే కాకుండా రిపబ్లిక్ రాజ్యాంగం ఏర్పాటు చేసినటువంటి ఘనత దేశాన్ని ఇంత ముందుకు తీసుకొచ్చి ఈరోజు ప్రపంచ దేశాల్లో భారతదేశం అగ్రగామిగా ఉండేందుకు దూసుకుపోతున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. దానికి అందరికి కూడా కారణం భారత జాతీయ కాంగ్రెస్ పార్టీయే. అందులో ఉన్నటువంటి మహాత్మా గాంధీ గారు స్వాతంత్రించి పెడితే తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారు కానివ్వండి, లాల్ బహదూర్ శాస్త్రి గారు కానివ్వండి, ఇందిరా గాంధీ గారు కానివ్వండి, పివి నరసింహరావు గారు కానీ, రాజీవ్ గాంధీ గారు కానివ్వండి, పివి నరసింహరావు గారు కానివ్వండి, ఆ తర్వాత మన్మోహన్ సింగ్ గారు మన దేశ అభివృద్ధిలో, మన రాష్ట్ర అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషించారు. అలాగే మన రాష్ట్రంలో ఎంతోమంది కాసు బ్రహ్మానంద రెడ్డి గారి దగ్గర నుంచి, నీలం సంజీవ్ రెడ్డి గారి దగ్గర నుంచి, బ్రహ్మానంద రెడ్డి గారి దగ్గర నుంచి, జనగం వెంకటరావు గారి దగ్గర నుంచి, చెన్నారెడ్డి, బాలాజీ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో పొన్నూరు వర్కింగ్ జర్నలిస్టులకు వారి కుటుంబ సభ్యులకు ఉచిత హెల్త్ క్యాంప్ శుక్రవారం నిర్వహించడం జరిగింది. ప్రతి జర్నలిస్ట్ కుటుంబ సభ్యులకు అన్ని రకాల వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందించారు. భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు ఉంటే భవిష్యత్తులో కూడా రాయితీ కల్పిస్తారని బాలాజీ హాస్పిటల్ యాజమాన్యం తెలిపారు. ఈ సందర్భంగా పొన్నూరు నియోజకవర్గ వర్కింగ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎండిఎం షరీఫ్ మాట్లాడుతూ తమ యూనియన్ సభ్యులకు వారి కుటుంబ సభ్యులకు ఉచిత వైద్య సేవ నిర్వహించిన బాలాజీ హాస్పిటల్స్ యాజమాన్యానికి, వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అమృత గరికెపాటి, గాయత్రి స్పందన, డాక్టర్ నాగబాబు, డాక్టర్ రేణుకుమార్, డి లాయర్, బాజీ, పొన్నూరు నియోజకవర్గ వర్కింగ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎండిఎం డిఎం షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. అకస్మాత్తుగా వచ్చిన సందర్భం, చాలా చిన్న వయసులోనే కొంతమంది మాట్లాడడంతో కానీ, కిడ్నీ సమస్యలతో కానీ రకరకాల అప్పుడు మేము చేసిన సహాయం మాకు ఇవాళ హాస్పిటల్లో ఆల్మోస్ట్ 50% ప్లస్ మాకు రెగ్యులర్గా మాకు వస్తూనే ఉన్నారు ఆ కస్టమర్స్. రీజన్ ఏంటంటే అప్పుడు మేము చేసిన సర్వీస్. అలానే ఇప్పుడు కూడా మేము ఇక్కడ మా చెప్పినంత వరకు మేము సర్వీస్ చేసుకుంటానే ఉంటున్నాం. మీడియా మిత్రులకి మా వైపు నుంచి మేము చేయగలిగింది, మీరు ఎప్పుడు వచ్చినా సరే మీకు ఫ్రీగానే ఓపీ చూస్తాము. పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్ ల్యాబ్లో మీకు డైరెక్ట్గా 50% మేము డిస్కౌంట్ ఇద్దాం అనుకుంటున్నాము. అలానే మెడిసిన్లో కూడా ఒక 10% మేము మీకు డిస్కౌంట్ ఇచ్చి అవకాశం ఉంటే, అంటే మాకు మేము వాడతలేము మొత్తం ఇక్కడ ఏంటంటే ఎథికల్స్ అంటే బ్రాండెడ్ కంపెనీ మెడిసిన్సే వాడతాం. దాంట్లో మాకు వచ్చే దాంట్లోనే
15%లో మా ఎక్స్పెన్స్ ఫోన్ 10-12% ఉంటుంది. అది కూడా మీ డాడీకి మేము డిస్కౌంట్ ఇద్దామని అనుకుంటున్నాం. అలాగే మాకు శ్రీ బాలాజీ హాస్పిటల్ గుంటూరు సంబంధించి ఇక్కడ అవకాశం ద్వారా ఇక్కడ అయితే ఇక్కడ లేని ఏమైనా బాలాజీ గుంటూరు వచ్చినప్పుడు అక్కడ మీకు ఆరోగ్యశ్రీలో ఫ్రీగా మీకు చేయగలము. అలాగే ఇన్సూరెన్స్ క్యాష్లెస్ అంటే మీకు ఇన్సూరెన్స్లో ఏమైనా ఉంటే వాటిలో చేయగలము. ఇక్కడ ఏదో బెనిఫిట్స్ ఇస్తున్నాము అవే బెనిఫిట్స్ మొత్తం మీకు శ్రీ బాలాజీ హాస్పిటల్ గుంటూరులో కూడా అవే బెనిఫిట్స్ ఇస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మాకు జనరల్ మెడిసిన్ ఒకటి, అలానే పీడియాటిక్స్ చిన్నపిల్లలకు సంబంధించిన ఈ 2 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. చేద్దాం. ఇంకేమైనా ఎక్స్ట్రా ఉంటే కూడా ఒకవేళ చూశాక ఒక్కొక్కసారి ఇంకా వీళ్ళకి వేరే చేయాలి. ఒకవేళ షుగర్ డౌట్ ఉందేమో, బీపీ డౌట్ ఉందేమో, హార్ట్ ప్రాబ్లం డౌట్ ఉందేమో, ఇలా ఉంటే ఫర్దర్ కూడా ముందుకెళ్దామని చెప్పి నేనే చెప్పాను. మీరు కూడా సపోర్ట్ చేయాలనుకుంటున్నాను. ఇంకా మిగతా మీ పిల్లల్ని ఏదన్నా సర్జికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, చిన్న పిల్లలు వ్యాక్సినేషన్ ఇలా చాలా ఉంటాయి కదా ఇంకా ప్రాబ్లమ్స్, వాళ్ళందరినీ కూడా తీసుకురావాలనుకుంటున్నాను. ఇంకా ఉంటుంది కదా, ఇంకా ఫ్యామిలీలో పెద్దవాళ్ళు ఉంటారు, డెంటల్ ప్రాబ్లం ఉన్న మేడం ఉన్నారు, డెంటల్ ప్రాబ్లం చూడడానికి డైరెక్ట్గా చెప్పేసండి ఏ ప్రాబ్లం ఉంటుంది. జస్ట్ జనరల్ చెకప్ అంటే జనరల్ కాకుండా మీకు ఇంకా ఏమైనా ప్రాబ్లం ఉన్నా, సర్జరీకి సంబంధించిన ఈ హెర్నియాలు ఇవన్నీ మీకు తెలుస్తూ ఉంటాయి కదా, యూరిన్కి సంబంధించిన ఇలా ఏమన్నా ఉన్నా కానీ సార్ పిల్లలు తీసుకొచ్చి పీడియాట్రిక్స్ సార్ దగ్గర, డెంటల్ ఉంటే మేడం దగ్గర అన్నీ చూపించుకోవాలి. ఓకే.